హాయ్ పిల్లలు! 'మాటంటే మాట' అనే ఒక కథను ఈరోజు విందాం. సుబ్బమ్మ, గంగరాజు అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఊర్లో ఉండేవారు. వాళ్ళు భార్యాభర్తలు. ఇద్దరికీ అస్సలు పడదు. చీటికి మాటికి తిట్టుకునేవారు, గొడవ పడేవారు. రోజూ గొడవలు, అరుపులు, కేకలు వాళ్ళింట్లో నుంచి వినిపిచ్చేవి. దాంతో చుట్టుపక్కల వాళ్ళందరికీ చిరాకు వచ్చేది. ఇక చుట్టుపక్కల వాళ్ళ తల వాచిపోయేది. దాంతో ఒకరోజు అందరూ వచ్చి, "మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే కదా గొడవలు. అసలు మాట్లాడకపోతే గొడవలే అవ్వవు కదా! ఏదైనా సరే కొంతకాలం నోరు తెరవకుండా కాగితం మీద రాసి ఒకరికి ఒకరు చూపించుకోండి. అలా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. దాంతో నెమ్మదిగా గొడవలు తగ్గిపోతాయి" అని సలహా ఇచ్చారు. వాళ్ళు కూడా సరే అన్నారు. తర్వాత రోజు పొద్దున్నే 5 కంట గంగరాజు ఊరికి వెళ్ళాలి. దాంతో "రేపు ఉదయం 5:00కల్లా లేపు. పక్క ఊర్లో చాలా అవసరమైన పని ఉంది. తొందరగా వెళ్ళాలి" అంటూ చీటీ మీద రాసి సుబ్బమ్మకు ఇచ్చి పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయం లేచేసరికి ఎప్పటిలాగే 10 అయింది. గంగరాజుకు భార్య మీద చాలా కోపం వచ్చింది. "ఏంటి పొద్దున్నే లేపమంటే లేపవా? ఎంత పొగరు నీకు?" అంటూ సుబ్బమ్మను తిట్టడానికి విసురుగా పైకి లేచాడు. అంతలో అతనికి మంచం మీద ఒక చీటీ కనబడింది. తీసి చూశాడు. అందులో "పొద్దున్నే ఊరికి వెళ్ళాలి. లేపమన్నారు కదా! లేవండి" అని రాసి ఉంది. అలాంటి చీటీని చూసి ఇక గంగరాజు అవాక్కయ్యాడు.